వెల్కమ్ బ్యాక్ టు మావా మజాకా. రాహుల్ గాంధీ వచ్చాడు వెళ్ళాడు గాని ఒక ఊపే వెళ్ళాడు. ట్రైనింగ్ ఏడ తీసుకున్నాడో ఏమో, సరికొత్త పీస్ లాగా పర్ఫార్మెన్స్ ఎరగదీశాడు. ఆ ఉరిమే ఉత్సాహం అనుకున్న సీక్రెట్తో పాటు రైతు ఓదార్పుని ఎట్టా చేశాడు కామెడీగా చూద్దాం. అదిగదిగదిగో అదిగదిగదిగో పిడుగులు రాలిన శబ్దం వినరో, లోకం మొత్తం అదిరెను కదరో, వెప్పులి చేసిన గర్జన వినరో, వేటకు బయటకు వచ్చెను కదరో, ప్రాణం నీయక మానదురో నిజం నిజం నిజం. రాహుల్ బాబు, ఏంది ఎట్టా తయారయ్యావు? నువ్వు నిజంగా రాహుల్వేనా లేకుంటే సినిమాలో లాగా డూప్వే? నేను రియల్ మామా. ఇప్పుడు నాతో ఎవరు గేమ్స్ ఆడినా వాళ్ళను ఆట ఆడేసుకుంటాను. పంచ్ డైలాగులతో పంచర్ చేస్తాను. బ్రెయిన్ క్లీనింగ్ గానీ చేసుకొచ్చావా? మరీ ఇంత 5 స్టార్లా తయారయ్యావు. 8 మినిట్ మామా. ఏంది ఏదో టాబ్లెట్ వేసావు? కొంపదీసి బ్రెయిన్ షార్ప్గా పనిచేసే మాత్ర ఏంది? నో మామా, కొద్దిగా హెడ్ ఎక్ ఉంటే 500 mg టాబ్లెట్ వేసానంతే. అవునా? లేకుంటే ఉత్సాహం కోసం బ్యాంకాక్ నుంచి ఏమైనా కొత్త గోళీ తెచ్చావా? నేను చిన్నప్పటి నుంచి ఇంతే మామా, చాలా షార్ప్. నువ్వు షార్పా? ఆ రోజుల్లో నీకంటే మొండికాతి బెటర్ అని చాలా మంది అనేవాళ్ళు. నేను ఎందుకులే అని సింపుల్ గా ఉంటే అందరూ నన్ను ముద్దపప్పు అన్నారు. కోపం వచ్చి మటన్ తిన్న మనిషిలాగా తయారయ్యావా? ఎందుకో ఏళాపాళా దప్పి బాడీని దెప్పుతున్నావు? ప్రతి 10 నిమిషాలకి బాడీని వంచాలి మామా, లేకుంటే బద్ధకం వస్తుంది. బ్యాంకాక్ లో చెప్పారా? ఎగ్జాక్ట్లీ. నేను తీసుకున్న కోర్సులో ఇది ఫస్ట్ లెవెల్ కోర్స్. బాగుంది, మీరు కూడా వెళ్తే బాగుంటుంది. నేనేం వెళ్తానులే. మీ పార్టీ ఇంకోసారి ఓడిపోతే నువ్వే ఈడ కొత్త స్కూల్ పెట్టుకోవచ్చు. సార్ ఓదార్థం రండి. మీతో నడవలేక మన పార్టీ లీడర్లందరూ చెమటలు కక్కేస్తూ కారులో కూర్చుండిపోయారు. ఓ అలాగా, అయితే పద. ఏంటి ఒక్కరే ఉన్నారు? ఇంట్లో ఎవరూ లేరా? సార్ మీరు రావడం లేట్ అవుద్దేమోనని అందరు పనికి వెళ్ళారు. తెలుగులో ఎలా ఏడవాలి? తెలుగులో ఏడస్తావా? నీ ఏడుపు ఏడ్చినట్టే ఉంది. నువ్వు జగన్ ఓదార్పుని చూడలేదా? అదిగదిగదిగో అదిగదిగదిగో పిడుగులు రాలిన శబ్దం వినరో, లోకం మొత్తం అదిరెను కదరో, వెప్పులి చేసిన గర్జన వినరో, వేటకు బయటకు వచ్చెను కదరో, ప్రాణం నీయక మానదురో నిజం నిజం నిజం. వాట్ హ్యాపెన్? ఏమైంది నీకు? సార్ మీరు నడుస్తున్నట్లేదు సార్, పరిగెడుతున్నట్టుంది సార్. మన పార్టీ కార్యకర్తలు అందరూ చెట్ల కింద ఉండిపోయారు సార్ మీతో నడవలేక. అందుకే మనం యంగ్ లీడర్లు కావాలని చెప్పేది. అప్పుడప్పుడు ఎండలో నడుస్తూ ఉండండి. డి విటమిన్తో పాటు జనాలు కూడా నమ్ముతారు. బాగా ఏసీలో కూర్చొని ఎండకి తిరిగేసరికి దిమ్మ తిరిగినట్టు ఉంది. మరి నువ్వు బ్యాంకాక్లో ఏం చేసి వచ్చావో గానీ మొత్తానికి కొత్త సినిమా చూపిస్తున్నావుగా. నాకు అక్కడే జ్ఞానోదయమైంది. మెడిటేషన్లో కొత్త టెక్నిక్స్ నేర్చుకున్నాను. దానివల్లే నా మెదడు స్పీడ్గా పనిచేస్తుంది.
వాకే అంతా బాగుంది కానీ ఏదున్నా నీకు 45 ఏళ్ళు నిండితే గాని జ్ఞానం పెరగలేదన్నమాట. నాకు జ్ఞానం ఎప్పుడో పెరిగింది. నేనే ఎందుకులే అంతా షాక్ అవుతారని బయట పెట్టలేదు. అవునా? మీ పార్టీ వాళ్ళకు కూడా కాస్త బుద్ధి తెచ్చుకునే టిప్స్ చెప్పు, లేదంటే నువ్వు తెచ్చే ఓట్ల మీదే బతకతాం అంటారు. నీ స్టైల్ బాగుంది కానీ ఇంక పోయిరా. ఇప్పుడు చిన్న బ్రేక్ తీసుకుందాం.